నలుగురు ఇదే రూమ్లో నలుగురు తీసుకుంటే ముగ్గురికి మిల్లెట్స్ పడి 4% పడకపోవచ్చు. సో దీన్నే ఫుడ్ ఇంటాలరెన్స్ అంటాం అనమాట. అది మిల్లెట్స్ అనే కాదు, కొంతమందికి పీనట్స్ పడవు, కొంతమందికి క్యాష్యూ నట్స్ పడవు, కొంతమందికి ఎగ్స్ పడవు, కొంతమందికి సోయా పడవు. ఇట్లా తింటే కనుక ఎలర్జీ రియాక్షన్ వస్తుంది, లేకపోతే కడుపులో బ్లోటింగ్ వస్తుంది, లేకపోతే పెయిన్ వస్తుంది, డిస్కంఫర్ట్ వస్తుంది, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. అయితే నాకు మిల్లెట్స్ పడతాయా లేదా ఒకసారి ఆ కంప్లైంట్ వస్తే కనుక మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తాం. ఓకే. సో ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్లో వాళ్ళు ఈ గ్రెయిన్స్ అన్నింటినీ మొత్తం వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనుకోండి, ఓన్లీ వెజిటబుల్ ఎలిమెంట్స్ అన్నీ చెక్ చేస్తారనమాట. నాన్ వెజిటేరియన్ అయితే బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఎలిమెంట్స్ని చెక్ చేస్తారు. దాంట్లో మనకు తెలిసేది ఏంటి అంటే ఏదైనా పదార్థం మనకు పడట్లేదా, దానివల్ల కూడా బ్లోటింగ్ లేకపోతే కడుపు నొప్పి ఇలాంటివన్నీ ఇష్యూస్ రావచ్చు. సో ఈ ఇంటాలరెన్స్ ఏమైనా ఉందా అనేది బయటపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే చాలామందికి పాలు పడవు, సో బ్లోటింగ్ వస్తుంది, వామిటింగ్స్ అవుతాయి, లేకపోతే దాని స్మెల్ చూస్తేనే అదొక ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో దీన్ని లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం. సో అట్లాగా కొన్ని ఇంటాలరెన్సెస్ డెవలప్ అవ్వచ్చు ఒక టైంలో, చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, డిటెక్ట్ కాకపోవచ్చు, తర్వాత బయటపడవచ్చు, లేదా లేటర్ స్టేజెస్లో బయటపడవచ్చు. సో అలాంటి డౌట్ వచ్చినప్పుడు లేకపోతే అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మేము ఆ టెస్ట్ చేయించుకోమని చెప్తాం. ఏమీ లేదు అనుకుంటే కనుక కొంత మోతాదులో తీసుకుంటే పర్వాలేదు, ఎక్సెస్ మోతాదు అయినప్పుడే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దాన్నే మనం ఇంటాలరెన్స్ అంటాం, ఫుడ్ ఇంటాలరెన్స్. అదే ఫుడ్ ఎలర్జీ అనుకోండి, అది జస్ట్ మన నాలుగు మీద పెట్టి టచ్ చేస్తే కూడా చాలా ఎలర్జీ వచ్చేస్తుంది. సో దాన్ని ఫుడ్ ఎలర్జీ అంటాం. సో ఇంటాలరెన్స్ అంటేనే ఒక రేంజ్ బడ్జెట్లో ఉన్నట్టు.